బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కేసీఆర్ నిజామాబాద్ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని జేపీఎస్ రోడ్డులో కార్నర్ మీటింగ్ రోడ్ షోలో పాల్గొంటారు. నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జేపీఎన్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు తరలి వచ్చేందుకు యువత, మహిళలు, రైతులు సిద్ధమయ్యారు. అటు కామారెడ్డి జిల్లా సరిహద్దు దగ్గర గిరిజనులు కేసీఆర్ కు స్వాగతం పలకనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీ, చెప్పండి అప్డేట్స్ అంటే. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్ నుంచి కామారెడ్డి పర్యటనకు బయలుదేరడం జరిగింది బస్ యాత్రలో. సో దీంతో ప్రధానంగా చూస్తే మాత్రం నిజామాబాద్ నుంచి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కసారి రూట్ మ్యాప్ చూస్తే మాత్రం నిజామాబాద్ నుంచి డీచ్పల్లి, తర్వాత ఇందులవయ్య, తర్వాత సదాశివ్ నగర్ కి చేరుకుంటారు. సదాశివ్ నగర్ నుంచి కామారెడ్డిలో ఏదైతే జిల్లా కేంద్రంలోకి అడుగు పెట్టనున్నారు 6 గంటల సమయానికి. తదుపరి అక్కడ నుంచి బిక్నూరు, రామాయంపేట నుంచి మెదక్ లో 8 గంటలకు రోడ్ షోలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా గత నెల 24వ తేదీన ప్రారంభమైనటువంటి బస్ యాత్రకు సంబంధించి కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ బస్ యాత్రకు సంబంధించి చూస్తే మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. పార్లమెంట్ లో మన హక్కులు సాధించిన రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలుపు ఆవశ్యకతను అటు ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు 6 గ్యారెంటీల పేరుతోటి 420 హామీల పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు ఏదైతే హామీల అమలు పైన ఇప్పటి వరకు ప్రజలకు నెరవేర్చిన క్రమంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం బస్ యాత్రకు సంబంధించి కూడా విశేషమైనటువంటి ప్రజా ఆదరణ కనిపిస్తా ఉంది. ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.